అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. వర్లి బట్టువానిపల్లి గ్రామాల మధ్య 4 చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో గ్రామ ప్రజలు బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. నల్లగుట్టలోని గృహాలను స్థావరాలుగా చేసుకుని 2 పెద్ద చిరుతలు 2 పులి కూనలు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. చిరుతల నుంచి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బీట్ ఆఫీసర్లు గస్తీ కాస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. వర్లి బటువానిపల్లి గ్రామాల మధ్య 4 చిరుతలు సంచరిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా చిరుతల సంచారం కొనసాగుతుంది. కళ్యాణదుర్గం జిల్లా కేంద్రంలో కూడా అప్పుడప్పుడు చిరుతలు వస్తున్న పరిస్థితి. తాజాగా ఏదైతే వర్లి బటువానిపల్లి గ్రామాల సమీపంలోని నల్లగుట్ట వద్ద చిరుతలు మకాం వేసినట్లు తెలుస్తుంది. అటు చుట్టుపక్కల పంట పొలాలకు వెళ్ళేటువంటి రైతులు వాటిని గుర్తించారు. గ్రామస్తులు భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే 2 చిరుతలతో పాటు 2 చిరుత కూనలు కూడా అందులో ఉన్నట్లు కూడా అక్కడ గుర్తించారు. కొన్ని రోజులుగా అక్కడే మకాం ఉన్నట్లుగా చెప్తున్న పరిస్థితి. గ్రామస్తులు బయటికి రావడానికి భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఫారెస్ట్ అధికారులు ఆ పులులు అక్కడ ఉన్న విషయాన్ని గుర్తించినారు. సాధారణంగా మంటలు వేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తే చిరుతలు అక్కడి నుంచి మరో చోటికి కదిలే పరిస్థితి. అయితే గ్రామస్తులు చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. శబ్దాలు చేస్తూ మంటలు వేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అవి అక్కడ నుంచి కదిలే పరిస్థితి కనిపించట్లేదు. కొన్ని రోజులుగా అక్కడ ఉండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఆ గ్రామాల్లోకి రాకుండా పారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటిని పూర్తిగా ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి అటవీ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.